వాళ్ళు నాకు సహాయకులు. ఎందుకంటే నాలో లోపాలని సరిగా వెతుకోలేకపోతే పాపం వాళ్ళు కష్టపడి వెతికి పెడుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏమండి, స్టార్టింగ్లో 3 దాకా వాక్యం చెప్పేవాడిని, వాక్యాసక్తి మరి ఆ పిచ్చి చెప్పేవాడిని, వినేవాళ్ళు. మా అన్నయ్య వచ్చేవాడు నా దగ్గరికి. మా అన్నయ్య, అబ్బాయి నువ్వు మంచి ఆహారం పెడుతున్నావు కాదని నేను అనట్లా, మంచి ఆహారం పెడుతున్నావు కాదని నేను అనట్లా, కానీ టైంలో పెడుతున్నావు అన్నాడు. అంటే వినేవాళ్ళ స్థితిని నువ్వు అంచనా వేయట్లా. స్టార్టింగ్లో చెప్పాడు, వినేవాళ్ళ స్థితిని నువ్వు అంచనా వేయట్లా. నీకు దేవుడిచ్చిన ప్రత్యక్షలు చెప్పుకుంటా పోతున్నావు, కానీ అవతల వాళ్ళ స్థితిని కూడా అంచనా వేయాలి. బలహీనలు ఉంటారు, బలవంతులు ఉంటారు, పిల్లతల్లులు ఉంటారు, బాగున్నోళ్ళు ఉంటారు, బాగలేని వాళ్ళు ఉంటారు, నడువులు నొప్పులు వాళ్ళు ఉంటారు, కాళ్ళు చచ్చుబడ్డోళ్ళు ఉంటారు. నువ్వు ఆవుతున్న గంటలు కూర్చోబెట్టి మాట్లాడుతుంటే మరి వాళ్ళగతి ఏంది? ఇప్పుడు నేను ఒక మాట చెప్పొచ్చు, యేసు నామములో పో, ఎవరిని మన్నాయని అనొచ్చు. నువ్వు శోధకుడిలాగా ఉన్నావు, నాకు పరిశుద్ధాత్మ నన్ను నడిపిస్తుంటే అడ్డగిస్తున్నావు నువ్వు అనొచ్చు. కానీ నేను వివేచించాను. పాయింటే, నన్ను దేవుడు వాడుకునేదానికి నా దేవుడు నిలబెట్టినప్పుడు నన్ను ప్రేమించి కాటికి కాలు దాచిన ముసలి వాళ్ళు సైతం ఈ మాటలు వినటానికి వస్తారు. ముసలి వాళ్ళు, పిల్ల తల్లులు, గర్భిణీలు, బలహీనతలతో ఉన్న వాళ్ళు అందరూ అన్ని రకాల వాళ్ళు వస్తారు. వచ్చినప్పుడు వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని నేను మాట్లాడాలి నిజమే అని నా టైంని మార్చుకున్నా. 3 నుంచి 2కి వచ్చా, ఇప్పుడు 2 నుంచి 1:30లోకి వచ్చా. స్తోత్రం. ఇక మా వాడు చెప్పే పని లేకుండా నేనే బ్యాలెన్స్ చేసుకుంటున్నా. ఇక్కడే ఎక్కడో కూర్చొని ఉంటాడు మా వాడు. అసలు టైం అయిపోతుంది అనుకో, ఎక్కువసేపు అయిందనుకో జనం ఇబ్బంది పడతారు కదా, ముందు మావాడు ఇబ్బంది పడతాడు. ఏడున్నాడు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అన్నీ తీసుకొని కొన్ని తీసుకుంటా. ఇది నిజమే, ఇది నిజంగా దిద్దుకోవాల్సిన పాయింటే అని అనుకున్నది తీసుకుంటాను నేను. నాకు తెలుసని అనేక విషయాలు తెలుసని గంటలు మాట్లాడితే కష్టం కదా. అవతలాళ్ళ హృదయాలను కూడా గమనించాలి, అవతలాళ్ళ ఆరోగ్య స్థితిగతులు గమనించి మాట్లాడాలని క్రమపరుచుకున్నా. లేకపోతే 3 గంటలు కూర్చుని లేవనీయకుండా మాట్లాడతా. ఇక నడువులు గిడువులు అక్కడే బడి దొల్లాడాలి. ఇక అదిగో మా అమ్మ, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక అంతే, అల్లాడిపోవాలా. కానీ మార్చుకున్నా. మనలోనికి మనం చూసుకోవాలి. ఒక వ్యక్తి ఒకవేళ సహేతుకమైన విమర్శ మనకు చేస్తే అది నిజంగా లోపమే అయితే తప్పనిసరిగా దిద్దుకోవాలి. అంతెందుకు అవతల వాళ్ళు మనల్ని ఆక్షేపించిన దాకా మనం ఎందుకు ఆగాలి? ముందే మనం ఆలోచన చేసుకొని కరెక్షన్ చేసుకుంటే పోయింది కదా. అదే కదా అసలు మనకు కావాల్సింది. ఏమంటారు? వివేకి తనలోనికి తను చూసుకుంటాడు. అవతల వాడిని మాట అనటానికి ఛాన్స్ ఇడు, అవతల డైలాగ్కి ఛాన్సే ఉండదు. ఫలానాది బ్యాలెన్స్ చేసుకుంటే బాగుండే అని అవతలవాడు అనకముందే అది దిద్దుబాటు అయిపోయింది. ఎంతమందికి అర్థమైందో ఏమో.